Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 94 points down అయి 55,675 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 15 పాయింట్స్ డౌన్ అయి 16,569 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్స్ గెయిన్ అయి 35,310 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ మన గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కూడా ఫాలో అవుతూ రీసెంట్ టైమ్స్ లో జూన్ 1 అలాగే జూన్ 2 సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్ లెవెల్ 16,450 దగ్గరగా సపోర్ట్ తీసుకుంటూ అగైన్ రెసిస్టెన్స్ 16,620 వరకు మూవ్ అయింది. ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ అవడానికి ఉన్న రీజన్ ని మనం ఫ్రైడే వీడియోలోనే డిస్కస్ చేసాం. ఫ్రైడే ఎండ్ ఆఫ్ ద డే మనకి జాబ్స్ డేటా రాబోతుందని, యాక్చువల్ గా జాబ్స్ డేటా బెటర్ గా ఉంటే మనం పాజిటివ్ గానే చూడాలి. బట్ రీసెంట్ టైమ్స్ లో యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. అలా ఒకవేళ ఎక్కువగా పెంచుతుంటే, అగ్రెసివ్ గా పెంచితే ఎకానమీపై ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ జాబ్స్ డేటా ఎంత స్ట్రాంగ్గా వస్తుండడం అండ్ ఈవెన్ ప్రీవియస్గా ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా, యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గా ఉంటుండడంతో ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనం వడ్డీ రేట్లని ఎక్కువగా అగ్రెసివ్గా పెంచిన ఎకానమీపై ఇంపాక్ట్ ఉండదనే ఒక థీమ్తో అగ్రెసివ్గా వడ్డీ రేట్లని యూఎస్ ఫెడ్ వాళ్ళు పెంచుతారని మార్కెట్ బిలీవ్ చేస్తూ ప్రీవియస్గా ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ ఫాలో అయింది. అండ్ ఈవెన్ యూఎస్ జాబ్స్ డేటా కూడా ఓవరాల్ గ్లోబల్ ఈక్విటీ స్టాక్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్కి రీజన్గా ఇప్పుడు మాట్లాడుకున్న అప్డేట్ అయితే ఉంది. అన్లెస్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనే 16,450 బ్రేక్ అయి డౌన్ సైడ్కి వెళ్తే తప్పించి నిఫ్టీలో ఒక సీరియస్ డౌన్ సైడ్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అబోవ్ ఉంటుంటే కూడా ఒక స్ట్రాంగ్ బులిష్ మూవ్ లా కాకుండా ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతూ 16,700 to 16,800 ఇన్ బిట్వీన్ ఈ 100 పాయింట్స్ జోన్ని కొంత అవాయిడ్ చేసి ఆ జోన్ అబోవ్ సస్టైన్ అవుతుందా లేదన్న ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్ పొజిషన్స్ని బిల్డ్ చేయడం ఐడియల్ అవుతుంది. అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ని మాట్లాడుకుంటే ఈ ఫ్రైడే మనకి సిపిఐ డేటా అప్డేట్ అవబోతుంది, ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవబోతుంది. జూన్ 8న ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అప్డేట్ కూడా ఉండబోతుంది. కాబట్టి వాటి రిలేటెడ్గా ఎలాంటి డేటా ఉంటుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఏ లెవెల్స్ అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో ఆ సేమ్ లెవెల్ని ప్రీవియస్ వీడియోస్లోనూ మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ ఇవాళ 940 కూడా మార్కెట్ ఫాలో అవుతున్న పాయింట్లో ఆ లెవెల్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ని పట్టించుకోకుండా మార్కెట్ మూవ్ అయిన డేస్ కూడా ఉంటాయి. బట్ మేము పర్సనల్లీ ట్రేడింగ్కి ఏ లెవెల్స్ని అయితే యూజ్ చేస్తున్నామో అవే లెవెల్స్ని మేము మీతో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇఫ్ మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే దెన్ ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని కూడా మీ స్టడీకి యాడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇవాళ నేను మిమ్మల్ని గ్రూప్లో అడిగిన క్వశ్చన్, ఇలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతున్న ఈ క్యాండిల్ స్టిక్ నేమ్ ఏంటి అని రీసెంట్గా క్యాండిల్ స్టిక్ వీడియోని చేశాను. దాంట్లో ఈ కాన్సెప్ట్ని మాట్లాడుకున్నా. ఒకవేళ విన్నవాళ్ళు ఈ క్యాండిల్ స్టిక్ నేమ్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్స్ని బుక్ చేసుకుంటుంటారు కదా, అండ్ ఆ టికెట్ బుకింగ్ రిలేటెడ్గా ఒక ఇండివిజువల్ పర్సన్కి లిమిట్ ఉంటుంది. అండ్ ఆ లిమిట్ని ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు పెంచుతున్నారని ఇలా ఐఆర్సిటీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బోత్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ అండ్ యాప్ ద్వారా ఎవరైతే టికెట్స్ని బుక్ చేస్తున్నారో, ఇఫ్ వాళ్ళ ఆధార్తో యూజర్ ఐడి లింక్ అయినట్లయితే 24 టికెట్స్ పర్ మంత్, ఇఫ్ లింక్ అవ్వనట్లయితే 12 టికెట్స్ పర్ మంత్ బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అలౌ చేస్తున్నారని ఇలా ఐఆర్సిటీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు ఈ స్టాక్ గురించి పర్సనల్లీ నేను మన ఛానల్లో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఈ స్టాక్ ట్రాక్ చేస్తూ వస్తున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా 40% దగ్గరగా కూడా స్టాక్ ప్రైస్లో కరెక్షన్ కనిపించింది. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ని సింగిల్ ఇమేజ్లో మీరు గమనించవచ్చు. వీళ్ళ బిజినెస్ ఆల్మోస్ట్ 22 స్టేట్స్లో ప్రెజెంట్ అయింది. ఎల్పిజి రిలేటెడ్గా సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ ఆ సిలిండర్లో ఎల్పిజిని ఫిల్ చేస్తుండడం, బాటిలింగ్ చేస్తూ ఉండడం, అండ్ ఈవెన్ ఇలాంటి ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళకున్నాయి. అండ్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో వీళ్ళు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ది బెంగళూరులో కమర్షియల్ ఆపరేషన్స్ చేయడానికి సిఎన్జి స్టేషన్స్ని ఆపరేట్ చేసుకోవడానికి గెయిల్ గ్యాస్ వాళ్ళతో వీళ్ళు అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా బెంగళూరులో 100 సిఎన్జి స్టేషన్స్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఆపరేట్ చేస్తారని ఇలా అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ దీంతో పాటు బీపీసీఎల్ అలాగే బీజీఆర్ఎల్ వాళ్ళ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్లో భాగంగా 22.8 crore విలువ చేసే ఆర్డర్ని ఈ కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళు గెలుచుకున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీని ట్రాక్ చేస్తుండడానికి మెయిన్ రీజన్ ప్రెసెంట్ ఈ కంపెనీ చాలా స్మాల్ స్టేజ్లో ఉంది. అండ్ ఈ ఏ స్పేస్లో అయితే ఇప్పుడు వీళ్ళు బిజినెస్ చేస్తున్నారో ఆ స్పేస్లో గ్రోత్కి స్కోప్ ఉంది. ఈ పర్టికులర్ రీజన్స్తో ఈ కంపెనీని ట్రాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ ఎవరైతే ఇథనాల్ ప్రొడక్షన్లో కూడా ఉన్నారో ఆ స్టాక్స్ రిలేటెడ్గా ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. దీనికి ఓవరాల్గా చూస్తే 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ది సాటర్డే మీన్స్ June 4న యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ప్రపంచమంతా ఈ పెట్రోల్, డీజిల్ కి ఆల్టర్నేట్ గా ఉన్న ఫ్యూయల్స్ వైపు అడుగులు వేస్తుంది. అండ్ ఇతర రంగాల్లో కూడా ఇథనాల్ ని యూజ్ చేసి ఫర్దర్ గా మన డిపెండెన్సీ పెట్రోల్ అలాగే డీజిల్ పై తగ్గించాలనేలా
నితిన్ గడ్కరీ గారు చేస్తున్న కామెంట్స్, దీనికి ప్యారలల్ గా నరేంద్ర మోడీ గారు 2014లో 1.5% దగ్గరగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ని నవంబర్ 2022 నాటికి 10% కి తీసుకురావాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దానికి 5 months ముందే 10% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని వీళ్ళు అచీవ్ చేశారనేలా నరేంద్ర మోడీ గారు చేస్తున్న కామెంట్స్ కూడా ఏదైనా ఒక ఇండస్ట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ గవర్నమెంట్ చేస్తుందంటే ఫర్దర్ గా కూడా ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఒక పాజిటివ్ సెంటిమెంట్. పర్టికులర్ స్టాక్స్ ఇవాళ మనకి పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఢిల్లీ రీజియన్స్ లో మీరు గమనించినట్లయితే బ్లూ స్మార్ట్ అనే ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళు కేవలం ఈవీ వెహికల్స్ నే క్యాబ్స్ గా యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ప్రెసెంట్ టాటా మోటార్స్ వాళ్ళకి 10,000 ఈవీ వెహికల్స్ రిలేటెడ్ గా ఆర్డర్ ని ఇచ్చినట్టు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఈ సేమ్ కంపెనీ టాటా మోటార్స్ వాళ్ళకి 3,500 యూనిట్స్ ని అడిగింది, ఈవీ వెహికల్స్ ని అడిగింది. అగైన్ ఆ సేమ్ కంపెనీ ఇప్పుడు ఆ 3,500 కాక ఇంకొక 10,000 వెహికల్స్ క్యాబ్స్ రిలేటెడ్ గా కార్స్ మాకు కావాలి, ఎక్స్ప్రెస్ టీ వెహికల్స్ మాకు కావాలనేలా టాటా మోటార్స్ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందనేలా టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం ఇదొక అప్డేట్. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా మెయిన్ బిజినెస్ అయిన JLR వాళ్ళు యూకేలో వాళ్ళ మే మంత్ సేల్స్ ని రిపోర్ట్ చేశారు. మంత్ ఆన్ మంత్ తో కంపేర్ చేసినా, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినా అక్కడ సేల్స్ లో డిక్లైన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్టాక్ లో నియర్ టు 5% దగ్గరగా మూవ్ కనిపించింది. దీనికి రీజన్ యుఎస్ కరెంట్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ గారు అక్కడి సోలార్ సెక్టార్ ని బూస్ట్ చేసే విధంగా ఎవరెవరైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో వాళ్ళపై ప్రెజెంట్ విధిస్తున్న ట్యాక్స్ ని తగ్గించి ఇంకా సోలార్ రిలేటెడ్ గా బిజినెస్ ని యుఎస్ లో బూస్ట్ చేస్తారని వస్తున్న అప్డేట్స్. సో దీంతో ఏ ప్లేయర్స్ అయితే యుఎస్ రిలేటెడ్ గా సోలార్ బిజినెస్ ని అందిస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ గా అడ్వాంటేజ్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ మనకి పాజిటివ్ మూవ్ కనిపించింది ఒక పాయింట్ లో. నెక్స్ట్ IIFL ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న హోమ్ ఫైనాన్సింగ్ బిజినెస్ రిలేటెడ్ గా 20% స్టేక్ ని ADIA వాళ్ళు, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు బై చేయబోతున్నారు వస్తున్న స్పెక్యులేషన్స్ తో స్టాక్ ఇవాళ మార్నింగ్ నుంచి పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ ఇవాళ స్టీల్ స్టాక్స్ ని గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మనకి ర్యాలీ కనిపించింది. పర్టికులర్లీ JSW స్టీల్ నియర్ టు 3% దగ్గరగా ర్యాలీ అయింది. అన్ని స్టీల్ స్టాక్స్ లోను పాజిటివ్ మూవ్ అండ్ JSW స్టీల్ రిలేటెడ్ గా ఫర్దర్ గా మూవ్ కనిపించింది కదా. దీని బ్యాక్ ఉన్న రీజన్ మాట్లాడుకుందాం. ఈ రీజన్స్ తో మనకి NMDC రిలేటెడ్ గా కూడా అప్డేట్ కవర్ అవుతుంది. అది యాక్చువల్లీ NMDCకి నెగిటివ్. NMDC వాళ్ళ రిలేటెడ్ గా CNBC వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నది. వాళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం NMDC వాళ్ళు 1100 దగ్గరగా వాళ్ళు ప్రెసెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఐరన్ ఓర్ పై ప్రైజెస్ ని తగ్గించబోతున్నారని, ఫైన్స్ అలాగే లమ్స్ రిలేటెడ్ గా ప్రైజెస్ కట్ చేయబోతున్నారని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఓపెనింగే గ్యాప్ డౌన్ అయింది. 1100 రూపీ పర్ టన్ అంటే ఇది ఫస్ట్ టైం కాదు వీళ్ళు కట్ చేసినది. రీసెంట్ గా గవర్నమెంట్ 50% ఎక్స్పోర్ట్ డ్యూటీ అని విధించింది కదా. అలా విధించిన తర్వాత ఇది సెకండ్ ప్రైస్ కట్. ఇఫ్ ఇన్ కేస్ ఇది వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే టోటల్లీ 10 days లో వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఐరన్ ఓర్ పై 25% వీళ్ళు కట్ తీసుకుంటున్నట్టు. మరి ఇది స్టీల్ కంపెనీస్కి ఎలా పాజిటివ్ అవుతుంది? స్టీల్ ప్రొడక్షన్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ఐరన్ ఓర్. మరి ఐరన్ ఓర్ ప్రైస్ లాస్ట్ 10 days లోనే 25% తగ్గుతున్నప్పుడు అండ్ ఫర్ JSW స్టీల్ ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ప్లేయర్స్ కాదో వీళ్ళకి ఇంకా ఫర్దర్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ కోకింగ్ కోల్ రిలేటెడ్గా కూడా మీన్స్ ఈ రా మెటీరియల్ ఏదైతే స్టీల్ ప్రొడక్షన్కి కావాల్సి వస్తుందో అది కూడా ఇండియాలో ప్రొడ్యూస్ అవుతూ మోస్ట్ ఆఫ్ ద కోకింగ్ కోల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ కోకింగ్ కోల్ ప్రైస్ కూడా కొన్ని డేస్ బ్యాక్ $500 పర్ టన్ ఉండేది. ఇప్పుడు 10 days లోనే నియర్ టు $80 తగ్గి $420 పర్ టన్కి వచ్చేసరికి అది కూడా ఫర్దర్ అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఐరన్ ఓర్ ప్రైజెస్ తగ్గుతూ ఉండడం, కోకింగ్ కోల్ ప్రైజెస్ తగ్గుతూ ఉండడం అండ్ చైనా రిలేటెడ్గా రీసెంట్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఓపెన్ అవుతూ అక్కడి ప్రైజెస్ రిలేటెడ్గా కూడా హైక్ కనిపిస్తుండేసరికి గ్లోబల్ కమోడిటీ ప్రైజెస్లో కూడా స్టెబిలిటీ కనిపిస్తుండేసరికి ఈ రీసెంట్గా విధించిన డ్యూటీతో, గవర్నమెంట్ విధించిన ఎక్స్పోర్ట్ డ్యూటీతో ఇంకా ఫర్దర్గా స్టీల్ ప్రైజెస్ పడతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ గ్లోబల్గా కనిపిస్తున్న డిమాండ్ అండ్ ప్రెసెంట్ రా మెటీరియల్స్ రిలేటెడ్గా కనిపిస్తున్న అడ్వాంటేజ్తో ఇక్కడి నుంచి ఫర్దర్గా స్టీల్ ప్రైజుల్ని మేకర్స్ కట్ చేయరని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్స్ని వాళ్ళ పాజిటివ్గా రివార్డ్ చేసింది. నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. ఒక బిగ్ అప్డేట్ అనుకోవాలి పూనావాలా ఫిన్కార్ప్ రిలేటెడ్గా. స్టాక్ అయితే ప్రెసెంట్ పెద్దగా మూవ్ అవ్వలేదు, కానీ ఎగ్జిస్టింగ్గా మీకు గుర్తుంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ అరౌండ్ 190 దగ్గరగా ట్రేడ్ అవుతున్నప్పుడు స్టాక్ రిలేటెడ్గా ఆ కంపెనీ MD అండ్ CEO రిలేటెడ్గా అలిగేషన్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ టైంలో స్టాక్ కరెక్ట్ అవుతూ బిలో 150కి ఫాల్ అయింది. ఆ టైమ్స్లో ఈ కంపెనీని లీడ్ చేస్తున్న అభయ్ గారు రిలేటెడ్గా అలిగేషన్స్ వచ్చాయి. ఈ కంపెనీ ఎలా ఫామ్ అయింది? మ్యాగ్మా ఫిన్కార్ప్ని పూనావాలా కంపెనీ అక్వైర్ చేసింది. దాని తర్వాత మ్యాగ్మా ఫిన్కార్ప్ నేమ్ని పూనావాలా ఫిన్కార్ప్గా మార్చారు. ఇలా జరగబోతుంది, ఈ ట్రాన్సాక్షన్ ఇలా జరగబోతుందని అభయ్ గారికి ముందే తెలుసుంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని తను షేర్ చేసి గెయిన్ అయ్యాడని
బికాస్ స్టాక్ ప్రైస్ నియర్ టు 13 రూపీస్ నుంచి ఈ అప్డేట్ వస్తున్నప్పుడు నియర్ టు 190 దగ్గరగా ఉంది. సో ఇన్ బిట్వీన్ ఈ ప్రాసెస్ లో తన దగ్గర ఉన్న యూఎస్పీని తను యూజ్ చేశారని, యూఎస్పీ అంటే అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సో తనని యూజ్ చేశారండి. ఈవెన్ దీంట్లో ట్రేడ్ చేశారని కూడా వస్తున్న అలిగేషన్, విజిల్ బ్లోయర్ కంప్లైంట్స్ తో ఆ టైంలో సెబీ వాళ్ళు ఒక ఆర్డర్ని అయితే రిలీజ్ చేశారు. తర్వాత కాలంలో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్, డీప్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి అర్థమైంది అబ్బాయి గారికి ప్రీవియస్ గా వచ్చిన అలిగేషన్స్ కి ఎటువంటి సంబంధం లేదని, ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్ ని రివోక్ అయితే సెబీ వాళ్ళు చేశారు. సో ఓవరాల్ ఈ ప్రాసెస్ అంతా కూడా పూనా వాళ్ళ ఫిన్కాప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ ట్రాన్స్మిషన్ వాళ్ళు ఎస్ఆర్ పవర్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ఎస్ఆర్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలో 100% వాటాని కొనబోతున్నారని, నియర్ టు 1913 crore పెట్టి ఎస్ఆర్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీని ఎక్వైర్ చేయబోతున్నట్లు అదానీ ట్రాన్స్మిషన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది సింప్లీ వీళ్ళ రిలేటెడ్గా ఉండే ఎగ్జిస్టింగ్ కెపాసిటీని పెంచుకోవడానికని, అండ్ ఇలా అక్వైర్ చేసిన తర్వాత 19,468 సర్క్యూట్ కిలోమీటర్స్ని వీళ్ళ ప్రజెంట్ కెపాసిటీ కవర్ చేస్తుందని ఇలా అదానీ ట్రాన్స్మిషన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సిటీ వాళ్ళు అలాగే మోర్గన్ స్టాన్లే వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సిటీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ప్రెసెంట్ ఉన్న గ్లోబల్ అన్సర్టనిటీలో రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుందని. నుంచి కొంత టైం బ్యాక్ 1 to 2% మాత్రమే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇండియాకి వచ్చేది, కానీ ప్రెసెంట్ ఇప్పుడు అది మోర్ దెన్ 15% ఉంది. సో దీంతో రిలయన్స్కి ఏం అడ్వాంటేజ్ ఉంది? రిలయన్స్ వాళ్ళు ఇప్పటి వరకు హై కాస్ట్ పెట్టి క్రూడ్ ఆయిల్ని గ్లోబల్గా ఉన్న మార్కెట్స్ కొని రిఫైన్ చేస్తూ వాటి రిలేటెడ్గా అడ్వాంటేజ్ పొందారు. రష్యా నుంచి ఇండియా వాళ్ళు డిస్కౌంట్లో ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ని కొంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ లో కాస్ట్ బ్యారెల్తో హై కాస్ట్ బ్యారెల్స్ని రీప్లేస్ చేస్తే రిలయన్స్ వాళ్ళకి ఇంకా ఫర్దర్ అడ్వాంటేజ్ ఉంటుందనేలా సిటీ వాళ్ళైతే భావించారు. అండ్ దాని రిలేటెడ్గా వాళ్ళు పాజిటివ్ రేటింగ్ రిలయన్స్ రిలేటెడ్గా ఇస్తూ ఉంటే, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళ ఎనర్జీ సెగ్మెంట్లో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో బెటర్ రిజల్ట్స్ని చూడొచ్చు అని. ఆల్రెడీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడి నుంచి 2 times దగ్గరగా హైయర్గా ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ వాళ్ళకి పాజిటివ్. అండ్ ఈవెన్ పెట్రోకెమికల్ బిజినెస్ కూడా వాటి రిలేటెడ్గా గ్లోబల్గా డిమాండ్ ఉంటుండడం, మార్జిన్స్ బెటర్గా ఉన్నాయని పెట్రోకెమికల్ సెగ్మెంట్ రిలేటెడ్గా ఇది పాజిటివ్గా చూస్తున్నారన్నారు. అండ్ రీసెంట్ కరెక్షన్ ఇన్ నాఫ్తా క్రాక్స్ కూడా ఓవరాల్ వీళ్ళ మార్జిన్స్ని, కెమికల్ మార్జిన్స్ని నార్మల్ చేస్తుందని వాళ్ళు భావిస్తూ స్టాక్ని ఓవర్ వెయిట్గా చూస్తున్నారని 3,253 టార్గెట్ నెక్స్ట్ 12 monthsకి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మోర్గన్ స్టాన్లే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. దీనికి రీజన్ నేపాల్లో ఉంటున్న ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని త్రూ ఎక్స్చేంజెస్ ఇండియాకి సప్లై చేస్తారని వస్తున్న అప్డేట్. దీనికి జిఎంఆర్ పవర్కి రిలేషన్ ఏంటి? జిఎంఆర్ పవర్ వాళ్ళకి నేపాల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఉంది. అండ్ జిఎంఆర్ వాళ్ళకున్న హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్కి వాళ్ళకి ఆల్రెడీ పీపీఏ బంగ్లాదేశ్ వాళ్ళతో ఉంది, అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలని ఇలా. బట్ ఓవరాల్ నేపాల్లో హైయర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుందని ఒక థీమ్ ప్లే అవుతుంది కాబట్టి ఇది జిఎంఆర్ పవర్ రిలేటెడ్గా పాజిటివ్గా ప్లే చేసింది. నెక్స్ట్ ఈవెన్ ఫెర్టిలైజర్ స్టాక్స్ రిలేటెడ్గా కూడా గ్లోబల్గా ఉంటున్న అన్సర్టనిటీ, లైక్ శ్రీలంక వాళ్ళకి ఇండియా నుంచి ఫెర్టిలైజర్స్ ఎక్స్పోర్ట్ చేస్తారనేలా 427 crore రిలేటెడ్ ఫెర్టిలైజర్స్ని ఇండియా ఎక్స్పోర్ట్ చేయబోతుందనేలా వస్తున్న అప్డేట్స్. అండ్ ఈవెన్ ప్రెసెంట్ రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ గారు రష్యాపై ఇలాంటి శాంక్షన్స్ విధిస్తూ పోతే, మీన్స్ రష్యాతో ట్రేడ్ చేయకూడదు, కొనకూడదు, అమ్మకూడదు, ఇలాంటి శాంక్షన్స్ విధిస్తూ పోతే గ్లోబల్గా ఫెర్టిలైజర్స్ ఒక షార్టేజ్ వస్తుందని చేస్తున్న అప్డేట్స్ కూడా ఇవాళ ఫెర్టిలైజర్ స్టాక్స్ని పాజిటివ్గా మూవ్ చేశాయి. అండ్ ఫైనలీ సవితా ఆయిల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు June 21st బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకుంటారనేసరికి స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో స్ట్రాంగ్గా మూవ్ అయింది. నిఫ్టీ ప్రెజెంట్ సపోర్ట్ 16,520. వాళ్ళ మీరు గమనిస్తే ఒక పాయింట్లో 945 to 1145 ఈ 2 hours వరకు కూడా ఈ లెవెల్నే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా మార్కెట్ ఫేస్ చేసింది. వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత ఫ్రమ్ 520 to 620 వన్ డైరెక్షనల్గా మనకి మూవ్ కనిపించింది. కాబట్టి ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు రీసెంట్గా ఇక్కడ ప్రైస్ యాక్షన్ రెసిస్టెన్స్ కనిపించింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ 16,520. అది బ్రేక్ అయితే 16,450. ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 16,620. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ అబోవ్ 16,690. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,180. ఇవాళ ఒక పాయింట్లో ఫాలో అవుతున్నప్పుడు అక్కడే సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ రెసిస్టెన్స్ 35,470. అది బ్రేక్ అయితే 35,770. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాను కొంత పక్క నుంచి పర్సనలీ ఇప్పుడు ప్రైస్ యాక్షన్ పరంగా కనిపిస్తున్న రేంజ్ అయితే డౌన్ సైడ్ 16,400 ఆ లెవెల్కి వెళ్ళట్లేదు అంత ఈజీగా. అప్ సైడ్ 16,800 ఆ లెవెల్ని బ్రేక్ చేయట్లేదు అంత ఈజీగా. సో 16,400 to 16,800 విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని గమనిస్తుంటే ప్రెసెంట్ లెవెల్స్ నుంచి అప్ సైడ్ 16,700 అండ్ ఈవెన్ 16,800 దగ్గర ఓఐ డేటా బిల్డ్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ 16,200 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా ఇంట్రెస్టింగ్ గా డేటా బిల్డ్ అవుతుంది.
సో 16,200 టు 16,700 ఈ 500 పాయింట్ జోన్ మార్కెట్ మూవ్ అవుతుందని ఇలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.